మచ్చా మోహన్ని పలకరించి హాస్పిటల్ బయటకు వచ్చిన సాగర్కి తను ఏదో ప్రమాదంలో ఉన్నానని అనిపిస్తుంది. నేనేదో నెగటివ్ ఎనర్జీని సెన్స్ చేయగలుగుతున్నాను, అది ఏమై ఉంటుంది అని తన చుట్టూ చూసుకున్నాడు సాగర్. అంతలో ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న పేరును చూసి అనుమానంగానే కాల్ అటెండ్ చేశాడు. ఏమైంది మహాదేవ్ గారు, ఇలా కాల్ చేశారు అని ఏదో కీడు శంకిస్తూనే అడిగాడు సాగర్. జాగ్రత్తగా విను, మన ఫ్లేమ్ సోల్ డిపార్ట్మెంట్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రమద్వర వసు క్లౌడ్ క్యాబినెట్ వాళ్లతో చేతులు కలిపి నిన్ను చంపాలని చూస్తున్నాడు. నీకోసం కొంతమంది మనుషులను హైదరాబాద్కి పంపించాడు కూడా. బీ కేర్ఫుల్ అని జాగ్రత్త చెప్పాడు మహాదేవ్. మీరు నాకోసం ఇంత శ్రద్ధ తీసుకుంటున్నందుకు థ్యాంక్యూ, కాని ఆ ప్రమద్వర వసు నన్ను ఏం చేయలేడు అని కాన్ఫిడెంట్గా చెప్పాడు సాగర్. లేదు, నువ్వతన్ని తక్కువ అంచనా వేస్తున్నావు. తాను నిన్ను ఎదిరించి పోరాడలేకపోవచ్చు, కాని అతని వెనుక ఉన్న ఫ్యామిలీలో చాలామంది పవర్ఫుల్ పీపులే ఉన్నారు. పైగా వాళ్ళ దగ్గర శూన్యస్థితికి చేరుకున్న కల్టివేటర్స్ కూడా ఉన్నారు. కాబట్టి నువ్వు ఈ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేయకు అని సాగర్ని జాగ్రత్తగా ఉండమంటూ పదే పదే చెప్పాడు మహాదేవ్. అతని మాటలు విన్న సాగర్ చిన్నగా నవ్వుతూ వాళ్ళు నన్ను కనిపెట్టేశారు అని చెప్పి కాల్ కట్ చేసేశాడు. ఆ తర్వాత తనని దూరం నుండి గమనిస్తున్న కొంతమంది మనుషులను చూసి చెయ్యి ఊపాడు. అన్నా, వాడు మనల్ని కనిపెట్టేశాడు అనిపిస్తుంది అని కంగారుగా చెప్పాడు మనీష్. అతను ప్రమద్వర దగ్గర నమ్మకస్తుడిగా పనిచేస్తున్న 5 వ్యక్తులలో ఒకడు. సాగర్ని చంపే బాధ్యత క్లౌడ్ క్యాబినెట్తో పాటు ప్రమద్వర తన మనుషులకి కూడా అప్పగించాడు. వాడు మనల్ని చూసి అలర్ట్ అయినా సరే మనం వెనక్కి తగ్గడానికి వీల్లేదు. ఇప్పుడు గనక మిస్ చేశామంటే ఇంక ఎప్పుడు వాణ్ణి పట్టుకోలేము. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి అని గంభీరంగా చెప్పాడు ఈశ్వర్. సాగర్ కల్టివేషన్లో వాళ్ళందరికన్నా హై లెవెల్లో ఉన్నాడని ఈశ్వర్కి కూడా తెలుసు. అయినప్పటికీ అతనొక్కడే వాళ్ళ 5 ఏమీ చేయలేడు అనుకొని అతనితో పోరాటానికి సిద్ధపడ్డాడు. వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు 2 సెకండ్లు వాళ్ళ దృష్టి సాగర్ నుండి పక్కకు వెళ్ళింది. వాళ్ళు మళ్లీ తిరిగి హాస్పిటల్ ఎంట్రన్స్ వైపు చూసేసరికి సాగర్ అక్కడ లేడు. వీడు ఇంతలోనే ఎక్కడికి పోయాడు? ఇప్పటివరకు మన కళ్ళ ముందే ఉన్నాడు కదా అని కంగారుగా చుట్టూ చూస్తూ అన్నాడు నిఖిల్. ఇంతలోనే ఎలా మాయమవుతాడు? ఇక్కడే ఎక్కడో ఉంటాడు చూడండి అని అన్నాడు కార్తిక్. అతను మిగిలిన వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యి సాగర్ని వెనక నుండి దాడి చేద్దామనే ఉద్దేశంతో ఎప్పుడో హాస్పిటల్లో వెళ్లి దాక్కున్నాడు. కాని సాగర్ మిస్ అయ్యాడని ఈశ్వర్ కాల్ చేసి చెప్పడంతో అయోమయంలో పడ్డాడు. అతని కోసం వెతకద్దు, తను చాలా తెలివైనవాడు. మనం వెంటనే ఇక్కడ్నుంచి తప్పించుకుంటే మంచిది అన్నాడు నిఖిల్. అతను ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఆ 5 కూడా అక్కడ ఉన్న గుంపులో కలిసిపోయి కొన్ని క్షణాలకే మాయమైపోయారు. ఒక అరగంట తర్వాత హైదరాబాద్ సిటీ ఔట్స్కట్స్ కి చేరుకున్న 5 ఆయాసపడుతూ రోడ్డు పక్కనే ఉన్న ఒక చెట్టు కింద చేరారు. వాళ్ళకి తమను ఎవరో ఫాలో అవుతున్నారు అనిపించడంతో చుట్టూ చూస్తూ అప్రమత్తమయ్యారు. అన్నా, మనం వాడి కోసం వెతుకుతున్నామని ఆ సాగర్గాడు పసిగట్టాడా? వాడే మనల్ని ఫాలో అవుతున్నాడా అని ఆయాసపడుతూ అడిగాడు మనీష్. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. వాడి నుంచి మనం చాలా దూరం వచ్చేశాము. ఇంత తక్కువ టైంలో మనల్ని ఎవరూ ఫాలో అవ్వలేరు. కాబట్టి నువ్వు అనవసరమైన అనుమానాలు పెట్టుకొని మా బుర్ర తినకు అని చిరాగ్గా అన్నాడు నిఖిల్. నాకెందుకో మనం ఇంకా వాడి కనుసన్నల్లోనే ఉన్నామనిపిస్తుంది. మన మీద ఎవరో కన్నేసి ఉంచారు అని గంభీరంగా అన్నాడు ఈశ్వర్. అక్కడ ఉన్న 5 కూడా ఈశ్వర్ కల్టివేషన్లో హై లెవెల్కి చేరుకున్నాడు. అతను ప్రస్తుతం ఫ్లయింగ్ వారియర్ స్టేజ్ 9th లెవెల్లో ఉన్నాడు. అరగంట ముందు సాగర్ వాళ్ళ కళ్ళ ముందు మాయమైపోయినప్పటి నుండి ఏదో తెలియని శక్తి వాళ్ళని వెంబడిస్తూ ఉన్నట్టు ఈశ్వర్ ఫీల్ అయ్యాడు. అక్కడ ఉన్న 5 ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాంతో వాళ్ళ లీడర్ అయిన కార్తిక్ మాట్లాడుతూ, వాడు ఇంతకుముందు మన బాస్ని ఎదిరించడానికి కూడా ఏమాత్రం వెనకాడలేదు. వాడు ఎవడిని లెక్క చేసే రకం కూడా కాదు. మనం ముందు ఇక్కడ్నుంచి బాస్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి తర్వాత ఏం చేయాలో ఆయన్ని అడుగుదాం అని అన్నాడు. దానికి మిగిలిన 4 తలలు ఊపి అడుగు ముందుకు వేయబోయారు. అంతలో అకస్మాత్తుగా వాళ్ళని చల్లగాలి చుట్టేసింది. ఆ గాలిలో ఏవో వింతైన శబ్దాలు కూడా వినపడుతూ ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ వెన్నులో వణుకు పుట్టింది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే
ఎక్కడికి వెళ్తార్రా? మీరు వెళ్ళడానికి నేనింకా పర్మిషన్ ఇవ్వలేదు అని వాళ్ళ వెనుక నుండి ఒక గంభీరమైన గొంతు వినబడింది. ఎంత ప్రయత్నించినా సరే అడుగు మాత్రం ముందుకు వేయలేకపోతున్నారు. కళ్లకు కనపడని సంకెళ్ళు ఏవో వాళ్ళ కాళ్ళని బంధించినట్టుగా ఉన్నచోటనే నుంచుండిపోయారు. ఆ గొంతు ఎవరిదోనని వాళ్ళు తమ చుట్టూ చూస్తూ ఉన్నారు. కాని కనుచూపు మేర ఎవరూ లేరు. అంతలోనే మళ్ళీ కంటికి కనబడని ఆ వ్యక్తి మాట్లాడుతూ, మీ 5గురిని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. కాసేపు మీతో ఆడుకున్న తర్వాతే ఇక్కడి నుండి పంపిస్తాను అని అన్నాడు. ఆ గొంతు వినిపించిన వెంటనే వేళ్లు విరుస్తున్న శబ్దం కూడా వాళ్ళందరూ స్పష్టంగా వినగలిగారు. రేయ్, ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడ్రా. ఇలా పిరికివాడిలా దొంగ దెబ్బ తీయాలని చూడకు. పైగా నీతో ఆటలాడే టైం మాకు లేదు అని మనసులో భయపడుతూనే మొహం సీరియస్గా పెట్టి గట్టిగా అరిచాడు ఈశ్వర్. నువ్వు పెద్ద పీకేదేముందన్రా? నీ టైం వేస్ట్ అవ్వడానికి ఒకడి ముందు చేతులు కట్టుకొని వాడు చెప్పిన దానికల్లా తల ఆడించడమేగా నీ పని అని ఎగతాళి చేస్తూ అన్నాడు ఆ వ్యక్తి. అతని మాటలు ఎటువైపు నుండి వినిపిస్తున్నాయో అని వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఒక పెద్ద చెట్టు విరిగి వాళ్ళ మీద పడుతూ ఉంది. అంతలోనే ఈశ్వర్ చేయి నీలంగా మెరిసింది. ఆ మరుక్షణమే వాళ్ళ మీద పడబోయిన ఆ చెట్టు బూడిదలాగా మారిపోయింది. దాంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాన్నంతా మసి కమ్మేసింది. దాంతో అక్కడ ఉన్న 5గురు కళ్ళు నలుపుకుంటూ కష్టపడి చూడ్డానికి ప్రయత్నిస్తున్నారు. నీ పవర్ బానే ఉంది. చూస్తూ ఉంటే కల్టివేషన్ బాగా ప్రాక్టీస్ చేసేవాడిలాగా కనిపిస్తున్నావు. కాని నీకు గైడెన్స్ ఇవ్వడానికి సరైన గురువు దొరకలేదనుకుంటా అంటూ సాగర్ వాళ్ళ ముందుకి వచ్చాడు. అతన్ని చూడగానే ఆ 5గురు అడుగులు వెనక్కి వేయడానికి ప్రయత్నించారు. వాళ్లకు తెలియకుండానే నుదిటి నుండి చెమటలు కారుతూ ఉంది. మీరు ఎంత ప్రయత్నించినా ఇక్కడి నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. కాబట్టి మర్యాదగా నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మిమ్మల్ని ఇక్కడికి పంపించిందెవరు? ఎందుకు పనికిరాని ఆ వసు ఫ్యామిలీ వారసుడేనా, లేదా క్లౌడ్ క్యాబినెటా అని చేతులు కట్టుకొని సీరియస్గా అడిగాడు సాగర్. అతని మాటలు విన్న వెంటనే వాళ్ళందరూ మొహం చిట్లించారు. ప్రమద్వర గురించి ఇంతకుముందు ఎవరూ ఇంత అమర్యాదగా మాట్లాడలేదు. ఎందుకంటే పొరపాటున ఎవరైనా ప్రమద్వర కళ్ళల్లోకి సూటిగా చూసే ప్రయత్నం చేసినా సరే అతడు వాళ్ళని హతమారుస్తాడు. వాళ్ళ 5గురి మొహంలోని ఎక్స్ప్రెషన్స్ చూసిన సాగర్ నవ్వుతూ, అడిగిన దానికి కూడా సమాధానం ఇవ్వరేంట్రా? మీరు ఇలా ఉంటారని నేను ముందే ఊహించాను. అయినా ఆ ప్రమద్వరకి బుద్ధి లేదు. సర్కస్లో పనిచేయాల్సిన వాళ్ళకి ఇలాంటి టాస్కులు అప్పచెప్తున్నాడు అని ఎగతాళిగా అన్నాడు. అతను అలా ఎగతాళి చేస్తూ ఉంటే ఉండబట్టలేక కార్తిక్ సీరియస్గా మొహం పెట్టి, వసు ఫ్యామిలీని అవమానిస్తే ఎలాంటి గతి పడుతుందో నీకింకా తెలియదనుకుంటా. మర్యాదగా నీ దగ్గర ఉన్న పిల్ ఫార్ములాని మా చేతికివ్వు. ఆ తర్వాత మళ్ళీ మేము నీకు కనపడము. అలా కాదని నోటికొచ్చినట్టు వాగి నీ ఇష్టం వచ్చినట్టు చేశావంటే నీ కాళ్ళు చేతులు విరగొడతాం అని ఆవేశంగా అన్నాడు. అతను అలా అన్న వెంటనే భూమి నుండి పసుపు రంగులో ఉన్న ఒక సన్నని తీగ అతని శరీరంలోకి చొచ్చుకుపోయింది. అది అతని నరాలను పొడుస్తూ ఉంటే అతని శరీరంలో విపరీతమైన వేడి పుడుతుంది. దాంతో అతను బాధతో అరుస్తూ మెలికలు తిరగడం మొదలుపెట్టాడు. నన్ను వదిలేయ్ ప్లీజ్ అంటూ సాగర్ని ప్రాధేయపడడం మొదలుపెట్టాడు కార్తిక్. మిగిలిన వాళ్ళందరూ కూడా కార్తిక్కి సహాయం చేయాలి అనుకున్నారు. కాని చేసే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు కేవలం అతని వైపు జాలిగా చూస్తూ ఉండిపోయారు. అతను ఇక స్పృహ కోల్పోతాడు అనగా సాగర్ ఒక్కసారిగా తన పవర్ని వెనక్కి తీసుకున్నాడు. మీరు కల్టివేషన్లో శూన్యస్థితికి దగ్గరగా ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు పనికిరాని వాడి కింద కుక్కల్లాగా ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు అని గంభీరంగా అడిగాడు సాగర్. అతని మాటల్లో నిజం ఉండడంతో ఈశ్వర్ తలదించుకొని, మాకు కావలసిన రీసోర్సెస్ అన్నీ ఆయన ఇస్తారు అని చిన్నగా చెప్పాడు. పక్షి ఎప్పుడూ స్వేచ్ఛగా చెట్ల మీద బతకాలనుకుంటుంది తప్ప పంజరంలో ఉండాలనుకోదు. ప్రమద్వర దగ్గర డబ్బు ఉంది, కాని పవర్ లేదు. అతని కింద పనిచేస్తే మీరు ఎప్పటికీ అనుకున్నది సాధించలేరు. నేను మిమ్మల్ని నా ఆర్గనైజేషన్లో జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు కావలసినవన్నీ నేనిస్తాను అని మర్యాదగా వివరించి చెప్పాడు సాగర్. అతని మాటలు ఈశ్వర్ని ఆలోచనలో పడేసేలా చేశాయి. కాని సాగర్ చెప్పింది విని మిగిలిన 4 మాత్రం గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. మమ్మల్ని
నీ ఆర్గనైజేషన్లో జాయిన్ చేసుకోవడానికి నువ్వెవడ్రా? మర్యాదగా ఆ పిల్ ఫార్ములాని మాకివ్వు అంటూ వికాస్ తన జేబులోంచి ఒక చిన్న లేజర్ కత్తిని బయటకు తీసి దాంతో తమను బంధించి ఉంచిన ఆ సంఖ్యలను విరగొట్టాడు. దాంతో వాళ్ళందరూ సాగర్పై దాడికి సిద్ధమయ్యారు. అంతలో సాగర్ మెరుపు వేగంతో కదులుతూ అక్కడ ఉన్నవారి 5 గుండెలపై తన పిడికిలితో బలంగా గుద్దాడు. దాంతో వాళ్ళందరూ గాలిలో ఎగిరి నోటి నుండి రక్తం కక్కుతూ నేలను తాకారు. నా వాళ్ళ మీదే చేయి చేసుకుంటావా? అయిపోయావురా అని ఆవేశంగా పైకి లేచాడు ఈశ్వర్. అతని కల్టివేషన్ లెవెల్ ఎక్కువగా ఉండడంతో అతని శరీరానికి పెద్దగా గాయాలవ్వలేదు. పైగా అతనికి ఒక స్పెషల్ పవర్ కూడా ఉంది. అతను వాయుశక్తిని ఉపయోగించుకొని ఇతరులపై దాడి చేస్తాడు. వసు ఫ్యామిలీని ఎవరూ టచ్ చేయలేరు అనుకుంటున్నారేమో, వాళ్ళని అంతం చేసే మొనగాడు వచ్చేశాడు అని నవ్వుతూ అన్నాడు సాగర్. ఆ క్షణంలో అతని కళ్ళు బంగారు వర్ణంలో మెరిశాయి. ఈశ్వరు కూడా సాగర్పై ప్రతిదాడికి సిద్ధమయ్యాడు. ఇద్దరూ గాలిలో ఎగురుతూ ఒకరినొకరు ఢీకొన్నారు. ఇద్దరి పవర్ ఒకేలా ఉండడంతో గట్టిగా అరుస్తూ నేలపై పడిపోయారు. సాగర్ వెంటనే పైకి లేచి కుంగ్ఫూ స్టైల్లో ఈశ్వర్పై అటాక్ చేస్తూ ఉన్నాడు. ఈశ్వర్ డిఫెన్స్ మోడ్లోకి వెళ్లిపోయాడు. అతను సాగర్ చేసే ప్రతిదాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. కాని క్షణక్షణానికి అతని శరీరంలోని శక్తి క్షీణించిపోతూ ఉంది. మనం వెళ్లి ఈశ్వర్కి హెల్ప్ చేద్దామా అని తన వాళ్ళని అడిగాడు నిఖిల్. మరీ అంత ఉత్సాహపడిపోకు. మనం నలుగురం వెళ్ళినా అతన్ని ఎదిరించలేము. ఇక్కడే నుంచొని చూస్తూ ఉంటే అట్లీస్ట్ తన్నులు తినకుండా ఉంటాం అని చిన్నగా చెప్పాడు కార్తిక్. అతడు అక్కడ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. సాయంత్రం అవ్వడంతో అక్కడ గాలి వేగం పెరిగింది. దానితో పాటు ఈశ్వర్ కూడా మరింత శక్తివంతంగా మారాడు. అప్పటి వరకు డిఫెన్స్ మోడ్లో ఉన్న అతను సాగర్పై అటాక్ చేయడం మొదలుపెట్టాడు. అతను గాలిలోకి ప్రెషర్ క్రియేట్ చేస్తూ సాగర్పై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నాడు. ఆ ప్రెషర్కి సాగర్ కూడా సరిగ్గా డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు. అతని తలపై ఎవరో 100 కేజీల భారం పెట్టినట్టు అనిపిస్తుంటే కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఉంది. తన ముందు అంతా మసకగా కనిపించడం మొదలైంది. ఈశ్వర్ పంచు విసురుతూ ఉంటే సాగర్ దాని నుండి తప్పించుకోవడానికి మొహానికి చేతులు అడ్డం పెట్టుకున్నాడు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నువ్వు మాకు పిల్ ఫార్ములా ఇచ్చావంటే కనీసం నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాము అని గట్టిగా అరిచాడు ఈశ్వర్. కాని ఆ గాలి హోరులో సాగర్కి ఏమీ వినపడలేదు. సాగర్ చుట్టూ గాలి సుడులు తిరుగుతూ ఉంటే అతను నేలపై కూర్చొని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అది చూసిన ఈశ్వర్ వంకరగా నవ్వుతూ చిటిక వేయగానే అతని చేతిలో ఒక గొడ్డలి ప్రత్యక్షమైంది. మరుక్షణమే అతడు దానితో సాగర్ తలపై బలంగా కొట్టాడు. సాగర్ తలకి బలమైన గాయమయ్యి అతను స్పృహ కోల్పోయాడు. అది చూసి సాగర్ ఓడిపోయాడు అని నిఖిల్ ఎగ్జైటెడ్గా అరవడం మొదలుపెట్టాడు. సాగర్ని కాపాడేది ఎవరు? ప్రమద్వర మనుషులకి సాగర్ పవర్ పిల్ ఫార్ములాని ఇవ్వనున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.